నేను మీ లక్కీ మిరియాల ఈ టమాటాలతో సూపర్ టమాటా చట్నీ రెడీ చేసుకుందామా. ఈ టమాటా చట్నీ రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంది. ఎంతో రుచిగా ఉండే టమాటా చట్నీ రెడీ అయిందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ ఉందండి, పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంది. చట్నీ అయితే రైస్లో సూపర్ ఉండిద్ది. ఇలా రైస్లో కలుపుకుంటే ఒక్క ముద్ద తినేవాళ్ళు కంచాలు కంచాలు లాగిస్తారు. టమాటా పచ్చడి సూపర్. వీడియోలోకి వెళ్ళిపోదామా. టమాటా పచ్చడికి టమాటాలని కట్ చేసుకుందాం. ఇలా తొడిం భాగం కట్ చేసేసి ఇలా అన్నీ కట్ చేసుకుందాం. ఇలా తొడిమి గ్రీన్ పార్ట్ మొత్తం తీసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇలా కట్ చేసిన టమాటాలు వేద్దాము. టమాటాల్లో నీళ్లు వేసుకుందాం. ఇలా టమాటాలకి సగం వేస్తే చాలు నీళ్లు. ఈ టమాటాల్లోకి ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇవైతే మంట ఉండవండి, మంట ఉండవు కాబట్టి నేను 10-15 వేస్తున్నాను. ఇవి కూడా వేసి ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూద్దాం ఉడికినాయేమో. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయి టమాటాలు ఉడికే వరకు ఉడికించుకుందాం. ఉడికినాయేమో చూద్దాం. ఉడికినాయండి, మనకి వేసిన నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. ఎండుమిరపకాయలు తీసి వేరే గిన్నెలో వేసుకుందాం. ఇవి పక్కన పెట్టేద్దాం. టమాటాలు చల్లారినాక ఈ తోలు తీసేద్దాం. టమాటాలు చల్లారిని తోలు తీద్దాం. ఇలా తీసేద్దాం. మిక్సీ వేసుకునే ముందల చింతపండు వేసుకుందాం. నిమ్మకాయ సైజంత చింతపండు ఇది విడదీసి వేసుకుందాం. టమాటాల్లో ఉడికిచ్చిన ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఉడికిచ్చిన టమాటాలు కూడా వేసుకుందాం. కిచెన్ టమాటాలన్నీ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇవి మొత్తం మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఇంత మెత్తగా మిక్సీ వేసుకుంటే చాలు. తీసి పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసాం, కళాయి పెట్టేసాం. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఆవాలు, మినపప్పు వేసుకుందాం. ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు ఇలా విరిచి వేసుకుందాం. ఆవాలు, మినపప్పు ఇవి వేగే వరకు వేపుకుందాము. ఆవాలు చిట్పట్లాడాలి, దాంట్లోనే ఉంది టేస్ట్ అంతా. ఆవాలు బాగా వేగితే టేస్ట్ బాగుండిద్ది. ఆవాలు చిట్పట్లాడి కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేగింది. వెల్లుల్లి వేసుకున్నాయి. వెల్లుల్లి ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇంగువ వేసుకుందాం. ఇలా వెల్లుల్లి కూడా వేగితే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఇలా వేగితే చాలు. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. ఇలా కలుపుతా ఉడికించుకుందాము. లేదంటే ఇలా చిందులు మీద పడతా ఉంటాయి. మూత పెట్టేసి ఉడికించుకుందాం.
ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే పచ్చడి టేస్ట్ బాగుండిద్ది, అలానే నిలవ కూడా ఉండిద్ది. ఉప్పు ఒక్కసారి చూద్దాం. ఉప్పు చూసుకుంటే పచ్చడి ఉప్పు చాలకపోయినా ఆగదండి. ఉప్పు కరెక్ట్గా చూసుకోవాలి. ఉప్పు చాలదు, కొంచెం వేసుకుందాం. ఇలా మనం పచ్చడి కలుపుతుంటే సైడ్స్ ఆయిల్ వస్తుంది చూడండి. ఇలా ఆయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది నిలవ ఉండిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇలా సైడ్స్ ఆయిల్ వచ్చిందంటే మనకి చక్కగా ఉడికినట్టండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పచ్చడి మనం ఆరినాక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా 6 నెలల వరకు నిలవ ఉండిద్దండి. నేను ఇప్పుడు రైస్లో కొంచెం వేసుకుంటాను. ఎంతో రుచిగా ఉండే పచ్చడి మనకి రెడీ అయింది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.